అందరికీ నమస్తే అండి. ముందుగా చిరంజీవి గారి ఫ్యాన్స్కి మనశంకర్ వరప్రసాద్ అనేది ఇంకా 1 డే ఉందన్నమాట. 1 డే తర్వాత ఈ యొక్క మూవీ అనేది వచ్చేసింది. ప్రీమియర్ షోస్ కూడా ఇక 11వ తేదీ 12వ తేదీ పడతాయని చెప్పి క్లారిటీగా ఒక అఫీషియల్ పోస్టర్ కూడా వదిలేశారనమాట వాళ్ళు. సో నార్త్ అమెరికా సైడు ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ కాకముందే ఎంత కలెక్షన్ చేసింది, ఎన్ని లొకేషన్లలో ఈ యొక్క మూవీ అనేది ఆడుతుంది నార్త్ అమెరికా సైడు. సో మన ఇండియా సైడ్ అయితే ఆడుతుంది, ఓకే ఒప్పుకుంటాం, ఓకేనా. సో ఈ యొక్క మూవీ అనేది ఎన్ని డాలర్స్ అనేది మూవీ రిలీజ్ అవ్వకముందే ఎంతవరకు కలెక్షన్ చేసింది, ఎన్ని కోట్లు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి కలెక్షన్ చేసింది, ఎన్ని టికెట్స్ అనేటివి ఈ యొక్క మూవీకి అమ్ముడుపోయాయని చెప్పి ఈ యొక్క వీడియోలో పూర్తిగా డీటెయిల్స్ అనేటివి మాట్లాడుకుందాం అనమాట. సో అలాగే రాజా సాబ్కి ఈ యొక్క మూవీ వచ్చిన తర్వాత కొంచెం రిస్కా లేదా అని చెప్పి కూడా చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయదు, వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా. వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. నాదో చిన్న మనమండి, చాలా మంది నా వీడియో చూస్తున్నారు అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ సో మీకు వీడియో పరంగా అందించేస్తాను అనమాట. మనశంకర్ వరప్రసాద్కి ఈ యొక్క హాల్స్ ఏవైతే ఉంటాయో అవి తొందరగా బుక్ అవుతున్నాయి అనమాట ఎక్కువగా. సో ఎందుకంటే ఈ యొక్క మూవీ రాజాసాబ్ మూవీ డిజాస్టర్ అయిందని చెప్పి బయట టాక్ అనమాట. నేనైతే అనట్లేదండి, ఓకేనా. బయట టాక్ పబ్లిక్, ఆఖరికి ప్రభాస్ గారి ఫ్యాన్సే వాళ్ళకే పడట్లేదు అనమాట. మారుతి గారు ఏ విధంగా తీశారో ఏంటో తెలియదు, కానీ ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి పబ్లిక్లో. ఇప్పుడు ఇదే సందు అంటే ఇదే సమయం చూసుకొని ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్కి అనేటివి హాల్స్ అనేటివి బుక్ అయిపోతున్నాయి అనమాట. అన్ని లొకేషన్లలో ఎందుకు బుక్ అవుతున్నాయనంటే దీనికి ఇంత హైప్ ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క రాజాసాబు డిజాస్టర్ అయిందని చెప్పి ఎప్పుడైతే టాక్ వచ్చిందో ఆ టాక్ వల్ల ఇప్పుడు వీళ్ళు లాస్ అయి ఉంటారు కదా. ఎవరు, ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్ కానీ మళ్ళీ వచ్చి హాల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లాస్ అయి ఉంటారు అనమాట. కొంతమంది, నేనైతే అనట్లేదండి, కొంతమంది లాస్ అయి ఉంటారు. కాబట్టి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ లాస్ని మళ్ళీ రికవరీ చేయాలి కదా. సో రికవరీ చేయాలంటే ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ వాళ్ళకి వేరే ఆప్షనే లేదు, ఇంకా అర్థమవుతుందా, వాళ్ళకి వేరే ఆప్షన్ అనేది లేదు. ఇంకా మనశంకర్ వరప్రసాద్ని తీసుకోవాల్సిందే. బల్లకొద్దు మరీ చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి భయంకరంగా వైరల్ అవుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో, సో ఇప్పుడు కలెక్షన్ల పరంగా బాగానే వచ్చింది. ప్రీమియర్స్కి కానీ మళ్ళీ వచ్చి ఈ యొక్క డే 1 కానీ డే టూ కానీ వచ్చి ఒక రకంగా వచ్చాయన్నమాట, ఓకేనా. సో 100 కోట్ల పైనే దాటింది గ్రాస్ పరంగా అని చెప్పి రూమర్స్ అయితే వచ్చి మళ్ళీ వచ్చి నెట్ కలెక్షన్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 70 కోట్లు 80 కోట్ల పైనే వచ్చిందని చెప్పి రూమర్స్ అయితే వచ్చాయన్నమాట. ఓకే, అక్కడ వరకు ఓకే. సో ఈ టాక్ వల్ల ఏమవుతుందంటే జనాలలో క్యూరియాసిటీ అని పెరిగిపోతుంది. వరప్రసాద్కి వెయిటింగ్ చేస్తున్నారనమాట. సో ఈ యొక్క లాస్ అనేది వీళ్ళు మళ్ళీ తెచ్చుకోవాలంటే వీళ్ళు మనశంకర్ వరప్రసాద్ని తీసుకోవాల్సిందే. ఇంకా పెద్ద సినిమాలు ఏవి లేవు, తప్పదు ఇంకా. సో అదనమాట. ఇక మెయిన్ విషయానికి వస్తే మనశంకర్ వరప్రసాద్ అనేది ఎన్ని లొకేషన్లలో ఆడుతుంది, 500 లొకేషన్లలో ఈ యొక్క మూవీ అనేది ఆడుతుంది అనమాట నార్త్ అమెరికా సైడ్. సో 1600 షోలు పడుతున్నాయి అనమాట. 500 లొకేషన్లలో ఈ యొక్క మూవీ అనేది ఆడుతూ 1600 షోలు అనేది పడుతుంది. 20,000 టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి అనమాట, ఓకేనా. ట్యాక్స్ అనేది ప్రస్తుతానికి సంపాదించింది అనమాట. 5 లక్షలు అనేది సంపాదించింది అనమాట. ఇది అసలు ఇది ఎంతవరకు వెళ్తుందో ఏంటో తెలియట్లేదు, కానీ ఈ యొక్క బుకింగ్స్ అనేటివి భయంకరంగానే బుకింగ్ నాకు తెలిసి 5 లక్షలే నాకు తెలిసి. సో ఇది ఎంతవరకు వెళ్తుందో 2,500 అడ్వాన్స్ బుకింగ్ అయితే అయిపోయాయి అనమాట దీనికి ఇప్పటికే చాలా వరకు. అసలు మామూలు విషయం కాదు ఇది. ఒక పెద్ద హీరోకి అందులో ఇది చిరంజీవి గారిది పెద్ద మూవీ కదా. సో దానివల్ల బుక్ అవుతున్నాయి ఏంటో తెలియట్లేదు, కానీ ఇది చాలా హైప్ అనేది పెంచుకునింది అనమాట. మళ్ళీ వచ్చి అదనంగా ఒక 20 కోట్లు అనేది సంపాదించింది అనమాట, ఓకేనా. సో ఈ యొక్క మూవీ అనేది దీనికి ఇంత హైప్ ఇంత బజ్ ఎందుకంటే ఈ యొక్క రాజాసాబు వల్ల దీనికి ఇంత హైప్ అనేది వచ్చింది. ఇప్పుడు మామూలుగా నేను ఒక విషయం చెప్తా వినండి. ఒక ఇంట్లో అల్లు అర్జున్ ఫ్యాన్ ఉన్నా, లేదా ఎన్టీఆర్ ఫ్యాన్ ఉన్నా, లేదా మహేష్ బాబు ఫ్యాన్ ఉన్నా, లేదా బాలయ్య బాబు గారి ఫ్యాన్ ఉన్నా కానీ సో లేడీస్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ప్రస్తుతానికి సంక్రాంతికి మన చిరంజీవి గారు అలరించడానికి వస్తున్నాడు కాబట్టి ఆ సాంగ్స్ మళ్ళీ వచ్చి ఆ యొక్క హుక్ స్టెప్ మళ్ళీ వచ్చి కొన్ని సీన్స్ అనేటివి అనిల్ రావుపూడి గారు తెలివిగా వదిలారనమాట. ఏదో ఊరికినే చూపుడు కోసమే వదల్లా, ప్రమోషన్స్ అనేటివి చాలా గట్టిగా చేసుకున్నాడు. ఎందుకంటే అందరి మైండ్లో ఇప్పుడు ఆ యొక్క మూవీ అనేది అందరి మైండ్లో నిలిచిపోయింది. ఈ యొక్క సంక్రాంతికి ఇంకా ఏ మూవీకి వెళ్తారండి. ఇప్పుడు భర్త మహాశయులు మూవీ అనేది ఈ మూవీ రిలీజ్ అంటే మనశంకర వరప్రసాద్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ వస్తుంది అనమాట రవితేజ గారిది. ఇంకా ఏ మూవీకి తప్పదు, మన చిరంజీవి గారి మూవీకే వెళ్తారనమాట. అది కాకుండా ఈ యొక్క రాజాసాబ్ మూవీ అనేది డిజాస్టర్ అయిందని చెప్పి బయట టాక్.
ఆల్రెడీ మీకు తెలిసిందే, నేను చెప్పట్లేదండి, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ఇంకా ఏ మూవీకి వెళ్తారండి? ఇప్పుడు ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళ ఇంట్లో మూవీకి వెళ్దామనంటే ఇప్పుడు పండగ అనే దానికి ఎందుకు తీసుకొని వస్తారనమాట చెప్పండి. ఇంట్లో అందరూ వస్తారు ఒక్కసారిగా, ఏం చేయాలి? ఖాళీ కూర్చొని అవన్నీ చేసుకుంటారు. ఈవినింగ్ అయితే మూవీకి వెళ్తారు. ఏ మూవీకి వెళ్తారు? సడన్ గా అనుకుంటారు ఏ మూవీకి వెళ్తారు, ఇంకా ఏ ఆప్షన్ లేదు, చిరంజీవి గారి మూవీకే వెళ్ళాలి. ఎందుకంటే ఆ యొక్క లవ్ స్టోరీ అనేది బాగుంది కాబట్టి చిరంజీవి గారు ఆ యొక్క యాక్టింగ్ అనేది అందరికీ మెప్పించేలాగా చేశాడనమాట. ఇంకా తప్పదు, ఆ మూవీకే వెళ్ళాలన్నమాట. మామూలు విషయం కాదు. 500 లొకేషన్లలో 1600 షోలు పడుతున్నాయంటే మామూలు విషయం కాదు. 20 కోట్లు అనేటివి సంపాదించింది ఆల్రెడీ మూవీ రిలీజ్ అవ్వకముందే. నాకు తెలిసి 5 లక్షలు, ఇది 20 కోట్లు అని చెప్పి ఇంతకు ముందే బయటకు వచ్చింది అనమాట. ఇది ఈ యొక్క మూవీ గురించి అప్డేట్ అనేదండి. సో ఇక చూడాలి, బుకింగ్స్ అనేటివి బాగానే అమ్ముడుపోతున్నాయండి. టికెట్స్ కూడా భయంకరంగా, ఈ యొక్క మూవీకి కూడా 20,000 టికెట్స్ అనేటివి అమ్ముడుపోయాయి. ఇంతకు ముందే చెప్పా. ఇప్పుడు రాజాసాబ్కి $22 అంతేలే, $22 $30 పెట్టారు టికెట్ ప్రైస్ వచ్చి నార్త్ అమెరికా సైడ్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఇండియాలో అయితే ₹1000 అనేది పెట్టాడు అనమాట. ఇక ఈ యొక్క మూవీకి ఎంత పెడతాడు ఏంటి అని చెప్పి నెక్స్ట్ అప్డేట్ పరంగా వస్తుంది. దీనికి ఆల్రెడీ యూఏ సర్టిఫికేట్ అనేది కూడా వచ్చేసింది. యూఏ సర్టిఫికేట్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, స్టోరీ అనేది ఫ్యామిలీ పరంగా ఎవడైనా చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అని అర్థం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మూవీ బజ్ అనేది చాలా హైప్ అనేది పెరిగింది. ఒక రాజాసాబ్ వల్లే హైప్ అనేది పెరిగింది. ఎందుకంటే ఆ మూవీ అనేది డిజాస్టర్ అయిందని చెప్పి పెద్ద టాక్ అనేది వచ్చేసింది అనమాట. మారుతి గారు ఆల్రెడీ వీళ్ళకి ప్రభాస్ గారి ఫ్యాన్స్కి సారీ అనేది చెప్పడం కూడా జరిగిపోయింది. పెద్ద ప్రెస్ మీట్ అనేది పెట్టి కూడా మాట్లాడడం అనేది కూడా జరిగింది. ఓకేనా? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే హెవీ హైప్ అనేది ప్రస్తుతానికి ఈ యొక్క మనశంకర వరప్రసాద్కే ఉంది. వన్ డేనే కదా, నెక్స్ట్ డే అంటే ఎల్లుండు ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. రిలీజ్ అయిన తర్వాత దాంట్లో ఇంకా ట్రైలర్ అనేది వదిలేశారు కాబట్టి ఆ యొక్క ట్రైలర్లో నాకు నచ్చిన సీన్ ఏదైతే ఉందో చిరంజీవి గారిది, ఆ యొక్క షార్ట్ గన్ ఉంది కదండి. సో అది పంపు షార్ట్ గన్ అన్నమాట దాని పేరు. సో ఆ యొక్క షార్ట్ గన్ను ఇలా అనొచ్చు అనమాట. ఓకేనా? సో ఆ యొక్క షార్ట్ గన్ అనేది చాలా హాలీవుడ్ మూవీస్కి వాడతారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మూవీస్లలో వాడుతున్నారు. వాళ్ళు వాడిన తర్వాతనే మనం వాడుతున్నాం అనమాట. ఏదైనా సరే ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఆ యొక్క షార్ట్ గన్కి కెమెరా అతికిస్తారండి. ఆ కెమెరా అతికిచ్చి అప్పుడు చిరంజీవి గారు పట్టుకొని ఇలా తిప్పినప్పుడు మీరు ట్రైలర్లో గమనించుకోవచ్చు. ఓకేనా? ఇలా తిప్పినప్పుడు ఓన్లీ చిరంజీవి గారే షేక్ అవుతాడు అనమాట. గన్ను షేక్ అవ్వదు, ఓన్లీ చిరంజీవి గారే షేక్ అవుతాడు. సో ఈ యొక్క షాట్ అనేది ఎక్కువగా హాలీవుడ్ మూవీస్లలో పెడతారనమాట. హాలీవుడ్ మూవీస్లలో పెడితే బాలీవుడ్ వాళ్ళు వాడారు, బాలీవుడ్ నుంచి మనం వాడుతున్నాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ యొక్క 10 seconds అనేటివి యాక్షన్ సీన్ అనేది అసలు అల్టిమేట్గా ఉంటుంది. నాకు అసలు ఆ యొక్క సీన్ కోసమే వెళ్ళాలి నేనైతే ఆ యొక్క యాక్షన్ సీన్ కోసమే. ఆ యొక్క సీన్ అనేది నాకు భలే ఇష్టం. అసలు ఆ యొక్క ఫ్రేమ్ అనేది ఎలా కనిపిస్తుందంటే అప్పుడు అసలు మామూలుగా కనిపిస్తుంది. చిరంజీవి గారు ఒక యాక్షన్ హీరోలా కనిపిస్తాడు అనమాట స్మార్ట్నెస్లో. ఇంకా చిరంజీవి గారి గురించి తెలిసిందే కదా, ఆ యొక్క స్మార్ట్నెస్ అనేది ఎక్కడికి పోదనమాట. రామ్ చరణ్ గారి తమ్ముడు ఉన్నట్టున్నాడు చూస్తుంటే. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఈ యొక్క మూవీ గురించి ప్రతి అప్డేట్ అండి, కలెక్షన్ల పరంగా కానీ A to Z ఆ యొక్క మూవీ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా? బాయ్.